హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అనగా ఫిబ్రవరి 8, 2025 రోజున భీష్మ ఏకాదశి వచ్చింది. ఈ అన్ని ఏకాదశిలకెల్లా భీష్మ ఏకాదశి అత్యంత శక్తివంతమైనది. ఇది మాఘమాసంలో వస్తుంది కాబట్టి ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి శనివారంతో కలిసి రావడంతో మరింత విశేషంగా జరుపుకుంటారు. ఈ ఏకాదశిని కొన్ని విధి విధానాలు పాటించడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో కోటి జన్మల ఫలితాన్ని పొందవచ్చు. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. మరియు మనం చేసే పూజ వలన రెట్టింపు పుణ్యం అనేది లభిస్తుంది. డబ్బు కొరత తగ్గి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంచెం దూరం అవుతాము. మన ఆదాయం కూడా కొంతమేరకు మెరుగుపడుతుంది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వస్తారట. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఏ భక్తులైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అటువంటి భక్తులపైన కనుక వర్షాన్ని కురిపిస్తారు వెంకటేశ్వర స్వామి, ముక్కోటి దేవతలు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ భీష్మ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి ఇంట్లో పూజ చేసుకోండి. ఈ ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయాలి. ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే మరింత మంచిదని చెప్పేసి పండితులు చెప్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామికి వీలైనంత మట్టుకు ఈరోజు తులసి మాలను అల్లి అలంకరించి 2 పిండి దీపాలను వెలిగించి పూజ అయితే చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేయండి. మరియు గుమ్మం ముందు 2 పిండి దీపాలను వెలిగించండి. ఈ దీపాలను వెలిగించడం ద్వారా స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది. ఈరోజు నైవేద్యం వచ్చేసి బెల్లంతో చేసిన వంటలు, లేకపోతే ఒక బెల్లం ముక్క సమర్పించిన సరిపోతుంది. ఇంకా మంత్రం వచ్చేసి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనంత మట్టుకు ఎక్కువసార్లు పఠించండి. చివరగా స్వామివారికి హారతిచ్చి 3 ప్రదక్షిణాలు చేయాలి. అయితే ఈరోజు రావి చెట్టులో ఎప్పుడు మనం ప్రతిసారి చెప్పుకుంటాం కదా, రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి రావి చెట్టుకు 2 పిండి దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు కలుగుతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత గుమ్మం ముందు 2 పిండి దీపాలను వెలిగించి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. మన ఆర్థిక ఇబ్బందులు కొంచెం దూరం అవుతాయని ఆశించి ఈ పూజనైతే ఇలా జరుపుకుందాము. ఓం శ్రీ మాత్రాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.